శ్రీనివాస్ గారు వీరిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వారి పదవి గురించి నేను చెప్పక్కర్లేదు, వారిని చూస్తేనే మనకు అర్థమవుతుంది వారు ఏ శాఖకు చెందినటువంటి వారిని. ఎందుకంటే ఈరోజు సమాజము ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉందంటే, నిజానికి కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటే భీష్ముడు అంపశయం మీద సైనించి ఉండగా అతడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అందరూ అడిగారట, ఎందుకండి కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు, మీరు కావలసినట్టుగా జీవించారు, మీరు కావలసినప్పుడే మరణాన్ని పొందేటటువంటి వరాన్ని పొందారు కదా అంటే, నాయన ఈ కురుక్షేత్ర యుద్ధం చూస్తూ ఉంటే కృష్ణుడంతటి మహోన్నతమైనటువంటి భగవంతుడే సాక్షాత్తు అండగా ఉండగానే ఇంత భీకరంగా ఉంది, ఒకవేళ అతను కానీ లేకపోతే ఇంకెంత భయంకరంగా ఉండేదో అని భయంతో నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి అని అన్నాడట. ఈనాటి సమాజం కూడా కురుక్షేత్రం కంటే కూడా భీకరంగా ఉంది. అయితే ఆ భీకరమైనటువంటి సమాజం భయంకరంగా మారకుండా ఉండడానికి పోలీస్ శాఖ తమదైన శైలిలోని సేవలు అందిస్తుంది అంటే అది అతిశయోక్తి కాదు. ఒక్కసారి ఆ శాఖ కానీ లేకపోతే మన పరిస్థితి ఏంటి అని ఒక్క నిమిషం ఆలోచిస్తే మన ఒళ్ళు దగ్గర పడుతుంది అంటే అది కూడా అతిశయోక్తి కాదు. కనుక శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను అనుకుంటాను వారిని, వెంకటేశ్వరరావు గారిని, మన్మోహన్ రెడ్డి గారిని, ఇటువంటి వారిని చూసినప్పుడు నా ముందున్నటువంటి విద్యార్థులు తప్పకుండా వారిని ఒక ఉదాహరణగా తీసుకొని ఆ స్థాయికి మేము కూడా ఎదగాలి అనేటువంటి భావన మీలో కలుగుతుంది అని నేను తప్పకుండా అనుకుంటున్నాను. గౌరవనీయులైనటువంటి మేడం గారు, రెడ్డి గారు, తర్వాత మా ఆఫీసరు అడిషనల్ డీసీపీ గారు అయిన వెంకటేశ్వర సార్ గారికి, తర్వాత చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. స్టేజ్ క్లియర్ వల్ల